థియేట్రికల్ సినిమానే అన్నా. అప్పుడు February 14th 2025 సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసాం. కానీ మీకు తెలిసింది కదా, 15 ఏళ్ళు లేట్ అయినా కదా, ఇంకొంచెం లేట్ అవుతూ వచ్చి ఇవాళ రిలీజ్ అయిందండి. అండ్ ఆల్సో వన్స్ అగైన్ అండి, సో మీరు అన్నారు ఏమైనా చేంజెస్ చేశారా అని చెప్పి. కొన్ని చేంజెస్ అయితే మీడియా వాళ్ళు కొంతమంది అన్నారు క్లైమాక్స్లో ఇంకా ఏం జరిగింది అని క్యూరియాసిటీతో. ఒరిజినాలిటీలో ఇంకా గట్టిగా ఉందండి, బట్ మనకున్న లిమిటేషన్స్లో కొంచెం దాపెట్ట. ఇంకా ఒరిజినాలిటీలో చెప్పాలంటే వెంకన్న పాత్ర ఎవరైతే చేస్తున్నారో రియల్ లైఫ్ క్యారెక్టర్లో అతని సమాధి అతనే కట్టుకున్నాడండి, అది రియల్ లైఫ్లో. సో అన్ని సినిమాలు చెప్పలేం కదా. నితిన్ గారు అమ్మా అన్న, సినిమా స్పైన్ చిల్లింగ్ అన్ప్రెడిక్టబుల్ బ్లాక్ బస్టర్. ఇది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్లో ఎమోషనల్ రైడ్ ఉంటుందని. అంటే ఒక డౌట్ ఏంటంటే, సినిమా రిలీజ్ అవ్వక ముందు 24-48 అవర్స్ నుంచి ఒక మీమ్ అండ్ స్పెక్యులేట్ అవుతుంది బాగా ఒక మూవీ గురించి. హీరో క్యారెక్టర్ ఏదో సమ్ పిసుక్కొని చనిపోతాడు అని చెప్పి. సో అది ఎలా వచ్చిందండి? అండ్ చాలా వరకు స్ప్రెడ్ అయ్యి దాని నుంచి చాలామంది అడుగుతున్నారు ఏంటి ఇది నిజమేనా అని. అది సినిమాలో లేదు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇదని చెప్తాడండి అన్న. సారీ ఇట్లా మాట్లాడచ్చు. అవి విసుకోకపోయినా మీ గుండెలు విసుకుతుంది కన్నా. అంటే ఏం చెప్తున్నారు? అదే అన్న, అర్థమైందన్న. సో లాస్ట్ అంటే నార్మల్గా పెద్ద పెద్ద సుమోలతో హిట్లు కొడతారు, సీజీలు వాడి హిట్లు కొడతారు. మీరు ఒక చిన్న సిరంజి వారి హిట్ కొట్టారు. ఈ రేంజ్ రెస్పాన్స్ చూసి మీకు ఏమనిపిస్తుంది? ఆడియన్స్కి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆడియన్స్ థ్యాంక్ యూ సో మచ్. ఏదైతే నేను నమ్మినో ఊరోని అనుకొని వచ్చినో ఆ ఊరినే నేను చూపించిన, మీ ఊర్లను మీకు చూపించిన, ఆ ఊరు మీకు నచ్చిందని నచ్చింది. దాన్ని ఇష్టపడ్డందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. బన్నీవాసు గారు ఇక్కడ. హాయ్ అండి. స్వామి